నేను హైదరాబాద్లో జేఎన్టీ దగ్గర ఒక హాస్టల్లో ఉండేదాన్నండి. మా హాస్టల్ నియర్ బై ఒక కొబ్బరి బొండాల షాప్ ఉండేది. నేను ఒక 1.5 ఇయర్ ఉన్నాను అక్కడే. రెగ్యులర్గా కోకోనట్ వాటర్ అనేది తీసుకుంటూ ఉంటాను ఆఫ్టర్నూన్ టైం. వాళ్ళు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత కోకోనట్ మిల్క్ షేక్ అనేది పెట్టారనమాట. సరే ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశానండి. లిటరల్లీ అసలు నాకు ఆ జ్యూస్ అంటే పిచ్చి పిచ్చి పట్టేసింది అనమాట. నేను ఇంకెక్కడ అలా తాగినా కూడా నాకు ఆ టేస్ట్ రావట్లేదు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈరోజు మీకు కూడా ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్గా కొబ్బరి బొండంలో కొబ్బరి ఉంటుంది కదండి, లేత కొబ్బరి, అది మనం జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా తెచ్చుకున్న కోకోనట్ వాటర్, దీన్ని కూడా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం షుగర్ బదులు గ్లూకోజ్ యాడ్ చేస్తాం. గ్లూకోజ్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను, లేదా మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు గ్లూకోజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. లేదా 1 స్పూన్ గ్లూకోజ్ 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు, అదంతా మీ ఇష్టం అన్నమాట. ఇది ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకోండి. తర్వాత గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోండి. ఇది చిల్లుడ్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఈ రెసిపీ అయితే ఉండదు. మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.